నిజం కంటే కూడా ప్రచారం, లేదంటే కనుక ఊహాతీతమైనటువంటి లోకంలో విహరించేటటువంటి రాజకీయమే నడుస్తుంటుంది. అదే నచ్చుతుంటుంది జనాలకు కూడా. దాంట్లో ఆ కుట్ర ఉండొచ్చు, దీంట్లో ఈ కుట్ర ఉండొచ్చు అన్నటువంటిది. గతంలో వరదలప్పుడు పడవ ఒకటి కొట్టుకొచ్చింది, గేటుకు గుద్దుకుంది. దాన్ని ఏం ప్రాజెక్ట్ చేశారు? ఆ పడవ అన్నటువంటిది కావాలని జగన్మోహన్ రెడ్డి గుద్దిచ్చి దాని ద్వారా వాటర్ అంతా వచ్చేసి చంద్రబాబు గారి ఇంటిని గుద్దిచ్చే, ఇంటిని కొట్టేయించాలని చూశారు. చంద్రబాబునే ముంచేసి అతిపెద్ద కుట్ర అన్నటువంటి. ఇప్పుడు మరి వచ్చింది. ఇప్పుడు ఎవరు కుట్ర చేసినట్టు? నిమ్మల రామానాయుడు గారు కుట్ర చేశారా? లేకపోతే పైన ఉన్నటువంటి మున్నేరు వైపు నుంచి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కుట్ర చేశారా? వాటర్ అంతా కూడా అట్టించి వచ్చిందేమో అటు వెళ్ళిపోయింది. మున్నేరు కూడా ఇందులోకి యాడ్ అవుతుంది. బుడమేరుది వచ్చేటప్పటికి ఊళ్ళోకి వచ్చింది కాబట్టి అట్టించి కొట్టారా? వాళ్ళని ఆయన కుట్ర చేసినట్ట, లేదా చంద్రబాబు గారి ఇంటిని పడగొట్టడానికి ఇంకెవరన్నా కుట్ర చేసినట్టు? అక్కడ బేసిక్గా వరదలప్పుడు ఇప్పుడు నిన్న కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, బళ్ళు కొట్టుకుపోయినాయి, అనేకం కొట్టుకుపోయినాయి. అలాగే నదుల దగ్గర ప్లానింగ్ లేకపోతే, ముందుగా అవగాహన లేకపోతే పడవలు, మామూలుగా అవగాహన ఉంటే పడవలను తీసుకెళ్ళి అవతలకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎట్టా పడవలు కొట్టుకుపోయినాయి అంటే ఏదో ఒకటో రెండో వదిలేసిన పడవలు వచ్చేసి ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ టైంలో వదిలేసేసి ఇన్సూరెన్స్కి కూడా క్లెయిమ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, పాడైపోయిన పడవలను వదిలేసేసి. కాబట్టి అది కూడా ఒక సమస్య ఉంటుంది. ఇప్పుడు ఇటెట్లా కుట్ర సిద్ధాంతం అన్నటువంటిది ఆనాడు రచించాం, ఈనాడు అసలు నోరు మీద పట్టలేదని. రేపు మాపో ఏమన్నా ఇది కూడా జగనే చేయించాడు అని ఏమన్నా మళ్ళీ దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనో సిఐడికో లేకపోతే ఎవరికన్నా ఇస్తారని చూడాలి.